మార్నింగ్ అందరికీ. తను కూడా విష్ చేస్తున్నాడు కానీ చాలా చిన్నగా చెప్తున్నాడు, దానివల్ల వాయిస్ క్లారిటీ లేదు, మైక్ లేదు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది? 15 minutes, 20 minutes. 15-20 minutes. ఎంట్రన్స్ బాగుంటుంది ఇక్కడ, బాగుంటుంది. ఆ వాకింగ్ ఏరియా క్యాబా? ఉంది క్యాబ్. నేను ఫస్ట్ చూసి ఇదేనేమో అనుకున్నాను, నేనేమో ఆటో బుక్ చేసాను. 5 to 7 minutes పడుతుంది. ఎందుకు ఊరికే ಸ್ಟ್ರೈಟ್ ಕಾಡುಗೋಡಿ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥೇಶ್ವರ ಟೆಂಪಲ್ ఇక్కడే ఉన్నాయి కొబ్బరికాయలు. టెంపుల్కి వెళ్తున్నాము. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈరోజు అనుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలనిపించింది. నియర్ బై చూస్తే ఈ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్లో అయితే మెయిన్ ఎంట్రన్స్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అంట. ఇది స్టార్టింగ్లోన రావి చెట్టు, దాని కింద సుబ్రహ్మణ్య స్వామి నాగప్పలు ఉన్నారు, జంట నాగప్పలు కూడా ఉన్నారు. ఇదే కాదు, బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం నీట్గా తీస్తాను. ఇప్పుడు మేము చాలా లేట్గా వచ్చాము ఇక్కడికి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది సైడ్కి ఏవో విగ్రహాలు ఉన్నాయి కానీ అవి సుబ్రహ్మణ్య స్వామివో ఏంటో నాకు కొంచెం తెలీదు. ఆ విగ్రహాలు ఏంటో నాకు అర్థం కాలేదండి. ఆ విగ్రహాలు ఏంటో లక్ష్మీవో అవేంటో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అవి. ఇక్కడ టెంపుల్ కూడా గర్భగుడి చాలా లోపలికి ఉంది. అసలు ఒక 3-4 తలుపుల లోపల ఉంది. అది లింగమా, అందుకే అంత పవర్ఫుల్గా లోపల ఉంది. దాని ముందు నందీశ్వరుడు ఉన్నాడు. టెంపుల్ మెయిన్ గేట్ ముందు కూడా నందీశ్వరుడు ఉన్నాడు పెద్దది. అబ్జర్వ్ చేసావా? మెయిన్ గేట్ ముందు కూడా ఉన్నాడు. మెయిన్ గేట్ అదో పక్కన. ఈ వీడియో తీసింది మాత్రం మా ఆయననే. నన్ను తీయమని చెప్తే అక్కడెక్కడో తీస్తున్నాడు. తెలియాలి కదా, నీకంటే బాగానే తీసాలే. కానీ టెంపుల్లో జనాలు తక్కువ ఉన్న చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. చుట్టూ చెట్లు బాగా ఉన్నాయి. దానివల్ల టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. రెగ్యులర్ డేస్లో కూడా అట్లా ఉంటుంది. రెగ్యులర్ డేస్లో కూడా అలాగే ఉంటే బాగుంటుంది. ఈ టెంపుల్లో అయితే వినాయకుడు ఉన్నాడు. చెప్పు. సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు ఇంకా చాలా ఉన్నాయి కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తిగా పెట్టలేదు. మెయిన్గా ఉన్నవైతే దత్తాత్రేయ స్వామి గురువు, వినాయకుడు, శివుడు, నందీశ్వరుడు, రావి చెట్టు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఈ టెంపుల్లోన. అంతే. సో ఏం అనుకోలేదు కాబట్టి ఫస్ట్ టైం చూసి అన్నీ తెచ్చుకుందాం అనుకున్నా, కానీ అక్కడ టెంపుల్ ముందు మాకు అట్లీస్ట్ ఫ్లవర్స్ కూడా దొరకలేదు. వెళ్ళింది కొంచెం లేట్ వెళ్ళిపోయారు వాళ్ళు. లేట్గా అయినా నియర్ బై కూడా ఎక్కడ ఫ్లవర్స్ ఏమి దొరకలేదు నాకు. నేనైతే నేతి దీపము, గంధము, కుంకుమ వేసి అగరబత్తులు వెలిగించాను. సేమ్ అలాగే మా ఆయన కూడా చేశారు. నెక్స్ట్ టైం అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని నీట్గా పూజ చేసుకుంటాను. ఈరోజు అయితే చూడ్డానికి వచ్చాను. ఈరోజు చూడ్డానికి ఈ రేంజ్లో ఇంత టైం పట్టిందంటే ఇంకా నువ్వు ప్లాన్ చేసావంటే మినిమం 4 hours పట్టేలా ఉంది. చాలా తొందరగానే ఉందిగా నియర్ బై లొకేషన్ నియర్ బై. నువ్వు చేసే స్లో అంటున్నా. అంతే, పూజ అంటే ఆ మాత్రం అన్న పడుతుంది. అత్తయ్య సింగిల్ జంట నాగుపాములు లేవన్నారు, కానీ ఉన్నాయి అత్తయ్య. ఈసారి వచ్చినాక ఈ వీడియో చూస్తుంది కదండి అత్తయ్య? చూస్తారు, లింక్ పెట్టు.
బ్యాక్ సైడ్ ఇంకా బాగున్నాయి. అవి నేను వీడియోలో తీయలేదు, లెంతీగా వీడియో పెట్టదలుచుకోలేదు. చిన్నగా ఒక షార్ట్ వ్లాగ్ చేయాలనుకున్నాను, అందుకే కొంచెమే అప్లోడ్ చేస్తున్నాను. లెంతీ వీడియో పెడితే చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా నీట్గా చేసుకుంటాను పూజ. ఇప్పటికైతే ఇంతే చేసుకున్నాను. బాగుంది. మేము వెళ్ళిన తర్వాత ఇంకొకరు కూడా కపుల్స్ వచ్చారు. సేమ్ ఇదే ప్రాసెస్ వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ కూర్చోడం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నారు. నీ అంత టైం తీసుకోలేదు. లేదు, నువ్వు స్లోగానే చేసావు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట వీడియో, అందుకే అంత ఫాస్ట్ అయిపోతుందడ చూడు. ఏం కాదు, నేను ఫాస్ట్గానే తీసా. అది స్టైల్. ఇది రావి చెట్టు, లోపల రావి చెట్టు, వేప చెట్టు కూడా ఉంది. అన్నీ బాగున్నాయి. అన్నీ ఉన్నాయి. టెంపుల్ ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ దత్తాత్రేయుడిని చూడలేదు, మళ్ళీ లోపలికి వెళ్ళి చూడడానికి వెళ్తున్నాం అనమాట. చూడాలి అంతా, చూడండి గ్రీనరీ మొత్తం. ఇప్పుడు ఆ లోపల టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. సరే సరే చూపించు. ఇది గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్. స్వామివి ముందు పాదాలు ఉన్నాయి, ఎంత బాగా డెకరేట్ చేశారు. సో ఈ రోజుకైతే ఇంతే. మా ఇంటి దగ్గర ఉన్న చిన్న టెంపుల్ విజిట్ చేసాం. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను బెంగళూరులోన. హనుమాన్ టెంపుల్ చూశాను, దాని తర్వాత ఇదే. బాగుంది కదా. బాయ్. బాయ్.